జగ్గారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరవ్ గుప్తా అలియాస్ నాని పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజాకు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చారు. దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం వద్ద ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం నుంచి మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు కార్యాలయం వరకు కార్లు మోటార్ సైకిల్ ర్యాలీతో తీసుకువచ్చారు. వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలాడాయి. జట్టి గురునాథరావు కార్యాలయానికి విచ్చేసిన జక్కంపూడి రాజాకు జట్టి ఆదిత్య పూలదండలు వేసి పూల బుకే అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు, మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు, ఏలూరు యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నాని, ఉభయ గోదావరి జిల్లా బూత్ కమిటీ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, సీనియర్ నాయకులు మెడవరపు విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, స్టేట్ బీసీజెల్ కార్యదర్శి గురిజాల పార్థసారథి, బీసీ నాయకులు భావన ఋషి, తాడేపల్లి ఉమా, వైఎస్ఆర్సీపీ మండల పట్టణ అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం నాని, కుక్కల ధర్మరాజు, కొప్పుల రవిచంద్రారెడ్డి, షేక్ అక్బర్, మల్లిడి బాబీ, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు వాసిరెడ్డి మధు, వీరవల్లి సోమేశ్వరరావు, చిప్పాడ వెంకన్న హాజరయ్యారు. ఈ రోజు ఇక్కడ మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించేందుకు మా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు అలాగే రాజనగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో యువజన విభాగం మా ఏలూరు జిల్లా వ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా 1,000 సంతకాల కార్యక్రమంలో కూడా మా యువజన విభాగం ఎంతో చురుకుగా పాల్గొని ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ రక్తదాన శిబిరాలు కానీ, వైద్య శిబిరాలు కానీ ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే రేపు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ నెల 21వ తేదీకి కూడా ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా రక్తదాన శిబిరం అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రతి నియోజకవర్గంలో కూడా యువజన విభాగం ఎంతో యాక్టివ్ గా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తారు. జగ్గారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నాని పుట్టినరోజు పురస్కరించుకుని పాత బస్టాండ్ ఎంబీ సోషల్ క్లబ్ నందు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందజేస్తారు. వివిధ విభాగాలను రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజాతో కలిసి కంబం విజయరాజు, జట్టి గురునాథరావు తదితరులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కేడార్ నుంచి విశేష స్పందన లభించింది. పార్టీలకు అతీతంగా ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రగలపాటి కాశీ, నియోజకవర్గ ముఖ్య నేతలు, స్థానిక కౌన్సిలర్లు తడికమల్ల మురళి, ఉగ్గం దుర్గా ప్రసాద్, వెంప ఐజీ, అమ్మానిలియం శ్యామ్, కాటం డేవిడ్, నేకూరి కిషోర్, శంకు సురేష్, మిర్యాల దిలీప్, కాసర భన్నిరెడ్డి, చిక్కాల దుర్గా ప్రసాద్, జిడిగంటి రామారావు, మహమ్మద్ కబీర్, కాసర శేషారెడ్డి, పఠాన్ ఆరిఫ్, షేక్ రఫీ, పఠాన్ పర్వీజ్, సిలార్ బాషా, రామశెట్టి కిషోర్, షేక్ సలీం, వీరవల్లి సోమేశ్వరరావు, అత్యం సురేష్, షేక్ అమీర్, కొట్టుంగ సుబ్రహ్మణ్యం, వీరంకి మాధవ్, నెలపాల అనిల్, పెన్మత్స కళ్యాణ్ వర్మ, చిత్తపురి శేఖర్, పిండి రాము, ఆడపాల రాంబాబు, పాములపర్తి శ్రీను, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైద్య శిబిరం నిర్వహణలో భాగంగా వక్తలు ప్రసంగించారు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు గుప్తా గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మమ్మల్ని కూడా అందులో భాగస్వాములు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. భగవంతుడు దయతో, ఆశీస్సులతో, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా పుట్టిన దానికి సార్థకత ఉండాలి అని అంటే ఖచ్చితంగా సమాజంలో 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేసినప్పుడే మనకంటూ ప్రజల హృదయాల్లో ఒక స్థానాన్ని సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇవాళ ఈ పుట్టినరోజు వేదికగా చేసుకుని ఒక పక్కన మెడికల్ క్యాంప్, వివిధ విభాగాలతో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ చక్కటి క్యాంప్ పెట్టి వాటితో పాటుగా ఆప్థమాలజీకి సంబంధించినటువంటి వృద్ధులకి ఎవరికైతే కంటి సమస్య ఉందో వారికి ఒక పక్కన ఇక్కడ టెస్ట్ చేయడమే కాకుండా ఉచితంగా వాళ్ళకి అవసరమైతే సర్జరీస్ జరిగేటట్టుగా గానీ వాటిని కూడా టేక్ కేర్ చేసేటట్టు, దాంతో పాటు ఉచితంగా మెడిసిన్స్ ని పంచిపెట్టేటటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. వీళ్ళందరి యొక్క దీవెనలు గుప్తా గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ రాజకీయంగా కూడా మరింత ఎదగాలి, భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందేటట్టుగా కూడా దేవుడు ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి, అంటే తండ్రికి మించినటువంటి పరిపాలన అందించి ప్రజల యొక్క హృదయాలలో
గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని పండగని జరుపుకున్నట్టుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని కూడా నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం టౌన్ ప్రెసిడెంట్ గారు గుప్తా గారి జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులు మా సోదరులు జకంబూడి రాజా గారు అధ్యక్షతన ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయటం జరిగింది. సోదరుడు రాజా గారు చెప్పినట్టు గుప్తా గారు పరోపకారార్థం మెదం శరీరం అంటే మనం జన్మ ప్రజలకు ఎలా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన జన్మదినాన్ని ప్రజలకి, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న ప్రజలకి, ఈ మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకి అందరికీ ఉపయోగపడే రీతిగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం అనేది వారి యొక్క దయా హృదయానికి నిదర్శనం. ఇలాంటి కార్యక్రమాలు గుప్తా గారు మరెన్నో చేయాలని, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆయన్ని దేవుడు దీవించాలని, పేదవాళ్ళకి ఉచిత వైద్య శిబిరాన్ని, ఉచిత వైద్య పరీక్షల్ని ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. ఈ రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నారు. ప్రియ శిష్యుడిగా గుప్తా గారు చేసిన ఈ గొప్ప పనిని మన అందరం కూడా అభినందించాల్సిందే. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా అలియాస్ నాని పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కటింగ్ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల కోలాహలాల మధ్య నాని పుట్టినరోజు వేడుకలు అంబరానంటాయి. పలువురు పూలదండలతోనూ శాలువాలతోనూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా నానికి పూల బుకేలు అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నాని ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశించారు. వర్తకులు, వాణిజ్యవేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నాని సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. స్పందించిన ప్రతి ఒక్కరికి, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్టేజీ అలంకరించిన పెద్దలు జక్కమూడి రాజా గారికి, మన ఎదురులేని నాయకుడు గురునాథరావు గారికి, విజయ రాఘరాజు గారికి, ఉప్పుడు అంజి గారికి, మన లక్ష్మి గారికి చైర్మన్, అలాగే ఇంకా స్టేజీ అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన సోదరులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజు మంచి కార్యక్రమం చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా గుప్తా గారు మెడికల్ క్యాంప్ ప్లస్ బ్లడ్ పరీక్ష, అలాగే మందులు ఉచితంగా ఇవ్వటం, వస్త్రదానం చేయటం ఉంది మంచి సాంప్రదాయం. అది మరి చేయగల శక్తి ఉన్నవారు పుట్టినరోజులుగా అలా చేస్తే చిన్న ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కార్యక్రమాలు మధ్య తరగతి వారికి, కింద తరగతి వారికి కూడా ఉపయోగపడుతుంది. అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన గుప్తా గారిని నేను అభినందిస్తున్నాను. మరి అలాగే వారికి ఒకప్పుడు వారు వ్యాపారవేత్త, తర్వాత రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళారు, ఇప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చారు. మరి చెట్టు గురునాథరావు ఆధ్వర్యంలో వారు రాజకీయ రంగంలోకి వచ్చారు. ఒకప్పుడు నేను కూడా గురునాథరావు ఆధ్వర్యంలో నేను కూడా రాజకీయ రంగంలో ఉన్నాను. ఇక్కడి నుంచి కూడా టౌన్ ప్రెసిడెంట్ అయినందుకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళి మంచి నామినేటెడ్ పోస్ట్ ఒకటి గురునాథరావు ఇప్పించాలని చెప్పి కోరుతున్నాను. మీరు ఎప్పుడు వైఎస్ఆర్కి ఇచ్చారు ఫస్ట్ నుంచి కూడా. నేనున్నాను, తర్వాత పడి గారు ఉన్నారు, కాశీ గారు ఉన్నారు, తర్వాత ఇప్పుడు గుప్తా గారు ఉన్నారు. అందరికీ వైఎస్ఆర్కి ఇచ్చారు. నేను అడిగింది మా వాడికి మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి నామినేట్ పోస్ట్ ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాం మేము. అది సార్, థ్యాంక్ యూ సార్. మరి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటే సెలవు తీసుకుంటున్నాను. కర్పూరం గౌరయ్య గుప్తా గారు నాని గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంబీసీ క్లబ్లో జంగారెడ్డిగూడెం పట్టణం చుట్టుపక్కల పేద మధ్యతరగతి వర్గాల వారికి ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి మందులు కూడా ఇవ్వడం ద్వారా, అలాగే భవిష్యత్తులో వైద్యపరమైన సలహాలు కావాలంటే ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్ళేటట్టు చేసే కార్యక్రమానికి ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసిన జగంపూడి రాజా గారు, సోదర సమానులు వారికి, అలాగే చింతలపూడి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి ఖమ్మం విజయరాజు గారికి, మన మున్సిపల్ చైర్పర్సన్ బత్తి నాగలక్ష్మి గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అంజి గారికి, బీవీఆర్ గారు, నాని గారు, ఇక్కడ ఇచ్చేసిన నాయకులకి, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదు, ఇది ఒక స్వచ్ఛంద కార్యక్రమం. ఆ స్వచ్ఛంద కార్యక్రమంలో మన పార్టీకి చెందిన గుప్తా గారు ఉన్నారు కాబట్టి గుప్తా గారి సహకారంగా మిగతా పార్టీ నాయకులందరూ వచ్చి ప్రజల సేవ చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆశీర్వదించడానికి సపోర్ట్ గా వచ్చిన ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ఆర్ గారికి, అలాగే వీళ్ళ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా జన్మదిన కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారందరికీ కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మన స్టేట్ వైఎస్ఆర్సీపీ
యూత్ లీడర్ జక్కంపూడి రాజా గారికి, అలాగే మన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజ్ గారికి, మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు గారికి, అలాగే మన మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి గారికి, నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాతో పాటు పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా రూపొందించడానికి కార్యకర్తలు అందరూ అణువు వాళ్ళ సొంతంగా ఇచ్చేసి చాలా బాధ్యతగా ఈ కార్యక్రమానికి కృషి చేసి నాకు సహాయం చేశారు. అలాగే ఈ కర్పూరం గుప్తాస్ వైద్య సేవ విభాగం, ఈ విభాగం ప్రారంభోత్సవానికి నా మిత్రులు, సహచరులు, డాక్టర్లు అందరూ సపోర్ట్ చేసి వస్తున్న ఈ తాళ్ళపూడి ఆర్ఆర్ హాస్పిటల్ మన హాస్పిటల్ మన ఆరోగ్యం వారు డాక్టర్ రవికుమార్ రెడ్డి గారు, అలాగే మన జిఎస్వి హాస్పిటల్ నుంచి వచ్చిన గ్యాస్ట్రో డాక్టర్ గారు, అలాగే హార్ట్ పల్స్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి నుంచి కొల్లూరి లక్ష్మణ్ గారు టీము, అలాగే డాక్టర్ అగర్వాల్ టీము, వీళ్ళందరూ నా జన్మదినాన్ని పురస్కరించుకుని నా మిత్ర బృందంతో నాకు సపోర్ట్ చేసి ఇంత మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నానంటే మేము వచ్చి ఫ్రీగా సర్వీస్ చేస్తామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి మెడికల్ క్యాంప్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.